ఈ జాతర గద్వాల నుండి ప్రారంభమై 21వ తేదీ నాడు ఖమ్మం పట్టణానికి ప్రవేశిస్తా ఉంది. ఈ సందర్భంగా మరి ఇక్కడ స్వాగతం పలికినటువంటి పెబ్బేరు పట్టణ వాసులకు, మరి ట్రేడ్ యూనియన్ నాయకులకు, మరి హమాలీ కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పత్రికా మిత్రులకు, సోదరులారా, ఈ దేశంలో ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడి ఈ దేశంలో వరికంబం ఎక్కి అనేక త్యాగాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. అదేవిధంగా దేశ స్వతంత్రం తర్వాత సంస్థానాధీశులకు వ్యతిరేకంగా దున్నేవాన్య భూమి కావాలని, వెట్టిగొట్టాలు పోవాలని, ఈ దేశంలో ఆర్థిక అసమానతలు పోవాలని ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, దేశవ్యాప్తంగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించి ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తా ఉంది. ఈ 100 సంవత్సరాల్లో లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఉంది. అదేవిధంగా దొరల గడిలకు వ్యతిరేకంగా ఒకనాడు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల్ని హింసిస్తున్నటువంటి దొరలకు, భూస్థానాలకు వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, రైతుల హక్కుల కోసం, అదేవిధంగా మరి కార్మిక వర్గం ఐక్యం కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మరి సాయుధ రైతాంగ పోరాటం కానీ, అటు తర్వాత ఆంధ్ర ప్రాంతంలో చెలపల్లి జమీందారు వ్యతిరేక పోరాటం కానీ, దేశవ్యాప్తంగా మరి లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఈ దేశంలో ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు సాగించి మరి పాలక పార్టీలకు వ్యతిరేకంగా, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇలా బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తా ఉన్నాం. ఈ దేశానికి 20 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా ఈ దేశంలో ఆర్థిక అసమానతలు కానీ, పేదరికం కానీ, మరి నిరుద్యోగం కానీ మరి పరిష్కారం కాలేదు. ఈ దేశంలో ఆర్థిక